కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. రైతుల ఖాతాలోకి కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 చొప్పున జమ చేయనున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు 7,000 రూపాయల చొప్పున మొత్తం 3,135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా 3,174 కోట్లు విడుదలయ్యాయి. 2 విడతల్లో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి 6,309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. గతంలో దసరా మహోత్సవాలు ఏ విధంగా నిర్వహించామో అదే తరహాలో అమ్మవారి దర్శనానికి 6 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. అమ్మ దర్శనానికి వచ్చే భవానీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయడం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్ ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టుల సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు రైల్వేలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఫోన్లు చోరీకి గురయ్యాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు రైల్వే అధికారులు దర్యాప్తు చేయడంతో చోరీ చేసిన వారి వద్ద నుంచి 1,35,000 రూపాయల నగదుతో పాటు 23 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రైల్వే డీఎస్పీ రత్నరాజు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియాను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ రావు బ్రిడ్జ్ వద్ద ఆర్యూబీలు నిర్మించాలన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లు మాదిరిగా సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. సుమారు 3 కోట్ల కేంద్ర ప్రభుత్వం నిధులతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా బాక్స్ కల్వర్ట్ నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు, గోమాతలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకోవడంతో పాటు ఇంద్రకీలాద్రి అభివృద్ధికి 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో హిందువులకు, హిందూ దేవాలయాలకు, గోమాతలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకోవడంతో పాటు ఇంద్రకీలాద్రి అభివృద్ధికి 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అప్రజాస్వామిక విధానాలను ఎత్తి చూపడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, అవినీతి, దారుణాలు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తున్నందుకే కారుమూరి వెంకటరెడ్డిని ఈ ప్రభుత్వం అక్రమ కేసులు అరెస్టు చేసిందని చెప్పారు. ఉమ్రా యాత్రికుల ప్రమాదం చాలా బాధాకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఉమ్రా యాత్రలో మరణించిన వ్యక్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కోతులు నగరంలోకి రాకుండా నియంత్రించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో సురక్షా కమిటీ నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కొండ ప్రాంతాల్లో పండ్ల చెట్లు పెంచి కోతులు అక్కడే శాశ్వతంగా ఉండేలా డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లారు. సురక్షా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని అడవి ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. 36వ డివిజన్ గాంధీనగర్ లేపాక్షి సెంటర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా సెంట్రల్ నియోజకవర్గంలో
వైసీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టింది. ఈ నియోజకవర్గంలో 55,000 సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ణయించిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పలు డివిజన్లలో సంతకాల సేకరణ నిర్వహించినట్లు చెప్పారు. ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తవగానే గవర్నర్కు అందించడం జరుగుతుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ తెలిపారు. 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తే చట్టాన్ని ఉపసంహరించుకుంటామని పార్లమెంట్లో ప్రధాని ప్రకటించి తరువాత విస్మరించారన్నారు. నల్ల చట్టాల రద్దు కోసం పోరాటాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గంపై దాడి చేస్తూ కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. తమ ప్రమేయం లేకుండానే తమ సంతకాలు లేకుండా హైకోర్టులో తాము కేసులు వేశామని కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము సంతకాలు చేయకుండా హైకోర్టులో కేసు ఎలా నమోదైందో తమకు అర్థం కావటం లేదని, ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.